So dear students, welcome to online classes ABN and PRR College of Science. మన 6th సెమిస్టర్లో క్లస్టర్ సెకండ్ పేపర్ గురించి మాట్లాడుకుంటున్నాం ఈరోజు. ఆ క్లస్టర్ సెకండ్ పేపర్లో యూనిట్ 4 గురించి. ఈ క్లస్టర్ సెకండ్ పేపర్ ఏంటంటే క్లస్టర్ పేపర్ 8C2. దీని టైటిల్ ఏంటంటే విండ్ హైడ్రో అండ్ ఓషన్ ఎనర్జీస్. సో టైటిల్ వచ్చేసి పేపర్ టైటిల్ ఇది. అండ్ దీంట్లో యూనిట్ 4 అండ్ యూనిట్ 5 డిస్కస్ చేసుకోవాల్సి ఉంది. ఆ యూనిట్ 4 యూనిట్ 5 కూడా డిస్కస్ చేసుకుంటున్నాం. అండ్ ఆల్రెడీ 1, 2, 3 యూనిట్స్ మీకు సార్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. సో 4 and 5 గురించి డిస్కస్ చేసుకుంటున్నాం, రైట్. సో ఈ యూనిట్ 4 యొక్క టైటిల్ ఏంటంటే యూనిట్ 4 స్మాల్ హైడ్రో పవర్ సిస్టమ్స్. యూనిట్ 4 యొక్క టైటిల్ ఇది, స్మాల్ హైడ్రో పవర్ సిస్టమ్స్. ఓకే, దీంట్లో ఈరోజు మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే మైక్రో మినీ అండ్ స్మాల్ హైడ్రో సిస్టమ్స్ గురించి మాట్లాడతాను. అంటే అవి ఏంటంటే చెప్తాను, వాటి కెపాసిటీ ఎంతో చెప్తాను, వాటికి అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ చెప్తాను, అప్లికేషన్స్ చెప్తాను, అండ్ హైడ్రాలజీ అనే దానికి డెఫినేషన్ చెప్తాను. హైడ్రాలజీ అంటే ఏంటి ఈరోజు ఈ వీడియోలో కంప్లీట్ చేయాల్సిన టాపిక్స్ ఇవి. ఓకే అండి. సో యూనిట్ 4లో దిస్ ఈజ్ లెక్చర్ నెంబర్ 1. సో హైడ్రో పవర్ గురించి. హైడ్రో పవర్ అంటే మీనింగ్ ఏంటంటే ద ఫోర్స్ ఆఫ్ ఫాలింగ్ వాటర్ హ్యాస్ బిన్ ఇంపార్టెంట్ సోర్స్ ఆఫ్ పవర్ అండ్ ఎనర్జీ. సో ఫాలింగ్ వాటర్ని పవర్ సోర్స్ కింద ఉపయోగించుకుంటాం. అంటే హైట్ నుంచి పడుతున్న వాటర్లో ఉన్న ఎనర్జీని యూటిలైజ్ చేసుకుని దాని నుంచి పవర్ జనరేషన్ చేసే టెక్నాలజీస్ ఉన్నాయి. హైట్ నుంచి పడుతున్న వాటిని టర్బైన్స్ మీద పడేలా చేసి, ఆ టర్బైన్ దేని కనెక్ట్ అయి ఉంటుందంటే టర్బైన్కి ఒక షాఫ్ట్ ఉంటుంది, అంటే ఒక రాడ్ ఉంటుంది, ఆ రాడ్ తిరుగుతుంటుంది. ఆ రాడ్ దేని కనెక్ట్ ఉంటుందంటే జనరేటర్ కనెక్ట్ ఉంటుంది. జనరేటర్ పర్పస్ ఏంటంటే రాడ్ తిరగడం అంటే మీనింగ్ ఏంటంటే మెకానికల్ ఎనర్జీ. ఆ మెకానికల్ కిందకి వస్తుంది. ఆ మెకానికల్ ఎనర్జీ దేని కింద మారుతుందంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద మారుతుంది. దేని కనెక్ట్ చేసినప్పుడు అంటే జనరేటర్ కనెక్ట్ చేసినప్పుడు. సో జనరేటర్లో మనకి మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద మార్చే కాయిల్స్ ఉంటాయి. ఆ కాయిల్ ద్వారా ఎలక్ట్రికల్ ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. దాన్ని మనం యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట. కాబట్టి ఫోర్స్ ఆఫ్ ఫాలింగ్ వాటర్ హ్యాస్ బీన్ ఇంపార్టెంట్ సోర్స్ ఆఫ్ పవర్ అండ్ ఎనర్జీ. పవరు ఎనర్జీ జనరేట్ చేయడంలో ఫాలింగ్ వాటర్ యొక్క ఫోర్స్ని మనం ఉపయోగించుకుంటున్నాం. Hydropower has been harnessed to do useful work, that is to grind the grains etc. హైడ్రోపవర్ని మనం హార్నెస్డ్ అంటే మీనింగ్ ఏంటంటే దాన్ని మనం కంట్రోల్లోకి తెచ్చుకుని దాన్ని యూస్ఫుల్ వర్క్కి ఉపయోగించుకుంటున్నాం. సమ్ వర్క్కి ఉపయోగించుకుంటున్నాం. ఎలాంటి వర్క్ అంటే టు గ్రైండ్ ద గ్రైన్స్, అంటే ధాన్యాన్ని గ్రైండ్ చేయడం కోసం. ఓకేనండి. ఇది ఓల్డెన్ డేస్లో ఉపయోగించే మెథడ్ ఇది. హైడ్రో పవర్ని ఉపయోగించి టర్బైన్ తిప్పి ఆ టర్బైన్ తోటి మిల్లు రన్ చేసేవారు. దాంట్లో గ్రెయిన్స్ గ్రైండ్ అయ్యేది. గ్రెయిన్స్ అంటే ధాన్యం. ఓకే. హైడ్రో పవర్ వాజ్ ఓన్లీ సోర్స్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ అదర్ దాన్ విండ్ అంటిల్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద స్టీమ్ ఇంజిన్ ఇన్ ద 19th century. స్టీమ్ ఇంజిన్ డెవలప్ అవ్వకముందు వరకు కూడా హైడ్రో పవరే మేజర్ మెకానికల్ ఎనర్జీ. విండ్ ఎనర్జీతో పాటు, విండ్ ఎనర్జీ కాకుండా హైడ్రో పవర్ అనేది అంటే వాటర్ను ఉపయోగించి మెకానికల్ ఎనర్జీ జనరేట్ చేసి దాని నుంచి ఎలక్ట్రికల్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేయడం, ఆ మెథడ్ ఉండేది. స్టీమ్ ఇంజిన్ వచ్చిన తర్వాత ఏమైందంటే కోల్ను ఉపయోగించి ఆ ఇంజిన్ రన్ అవ్వడం మొదలుపెట్టింది. అంటే కోల్ను మండించి దాని నుంచి ఎలక్ట్రికల్ ఎనర్జీ తయారు చేశారు. సో కోల్ను ఉపయోగించి స్టీమ్ ఇంజిన్ రన్ అవుతుంది. ఓకేనండి. సో మండించడం వల్ల వచ్చిన స్టీమ్ని యూజ్ఫుల్ వర్క్ కింద మార్చుకునే టెక్నాలజీ ఉంది స్టీమ్ ఇంజిన్లో. హైడ్రోపవర్ ఈజ్ ద మోస్ట్ ఎస్టాబ్లిష్డ్ రెన్యూబుల్ రిసోర్స్ ఫర్ ఎలక్ట్రిసిటీ జనరేషన్. సో హైడ్రోపవర్ అనేది ఇది ఒక రెన్యూబుల్ ఎనర్జీ సోర్స్. ఎందుకంటే వాటర్ అనేది ఎప్పుడు ప్రొడ్యూస్ అవుతుంది. బికాస్ 3/4 ఆఫ్ ఎర్త్ అనేది మనకు వాటర్తో ఫిల్ అయింది. కాబట్టి వాటర్ను ఉపయోగించి ఎనర్జీ తయారు చేయడం అనేది పెద్ద ప్రాబ్లం కాదు. రెన్యూబుల్ ఎనర్జీ సోర్స్ ఇది. అంటే రెన్యూబుల్ ఎనర్జీ సోర్స్ అంటే దీనివల్ల ఎటువంటి డేంజరస్ గ్యాసెస్ రిలీజ్ అవ్వవు కూడా. So large scale hydropower is a well established, mature and proven technology. However, the concept of small hydro resources is recent and is expanding very fast. ఎక్కువగా అయితే మనకి లార్జ్ స్కేల్ హైడ్రో పవర్ అనేది మనకి ఇన్వెస్ట్మెంట్ చేసి బాగా కన్స్ట్రక్ట్ చేసిన ఫీల్డ్ అది, అండ్ మెచ్యూర్ టెక్నాలజీ కూడా. బట్ ఈ నవే డేస్ స్మాల్ హైడ్రో పవర్ సిస్టమ్స్ కూడా డెవలప్ చేస్తున్నారు. అంటే అంత లార్జ్ హైడ్రో పవర్ సిస్టమ్స్ జనరేట్ చేసేంత ఏరియా లేకపోతే కనుక స్మాల్ మినీ మైక్రో సిస్టమ్స్ కూడా డెవలప్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి ఇప్పుడు టెక్నాలజీ పెరిగి. సో డిపెండింగ్ ఆన్ ద కెపాసిటీ ద హైడ్రో పవర్ ప్లాంట్స్ ఆర్ క్లాసిఫైడ్ యాజ్. సో ఆ హైడ్రో పవర్ ప్లాంట్ యొక్క కెపాసిటీ బేస్ చేసుకుని వాటిని ఎన్ని రకాలుగా డివైడ్ చేశారంటే 3 kinds. ఒకటి ఏంటంటే మినీ, 2 స్మాల్, ఇంకొకటి మైక్రో.
ఓకే. మైక్రో అంటే మీనింగ్ ఏంటంటే ఆ హైడ్రో పవర్ ప్లాంట్ నుంచి లెస్ దాన్ 100 కిలోవాట్ పవర్ మాత్రమే తయారవుతుంది, అంత చిన్న ప్లాంట్. అదే మినీ హైడ్రో పవర్ ప్లాంట్ అయితే కనుక 100 కిలోవాట్ నుంచి 1 మెగావాట్ రేంజ్ వరకు పవర్ తయారు చేయొచ్చు ఆ హైడ్రో పవర్ ప్లాంట్ని ఉపయోగించి. అంటే హైడ్రో పవర్ ప్లాంట్ ద్వారా వాటర్ని టర్బైన్స్ మీద పడేలా చేసి టర్బైన్స్ని తిప్పి ఆ టర్బైన్ షాఫ్ట్ ఏమో జనరేటర్ కనెక్ట్ అయి ఉంటుంది. జనరేటర్ ఏం చేస్తుంది, ఎలక్ట్రికల్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఈ మినీ హైడ్రో పవర్ ప్లాంట్ అయితే కనుక 100 కిలోవాట్ నుంచి 1 మెగావాట్ వరకు ఎనర్జీని ప్రొడ్యూస్ చేయగలదు. అది స్మాల్ అయితే కనుక ఇంకొంచెం ఎక్కువ 1 మెగావాట్ నుంచి 25 మెగావాట్ వరకు పవర్ని జనరేట్ చేసే ప్లాంట్ అనమాట. అంటే కెపాసిటీ బట్టి 3 కేటగిరీస్ చేశారు: మైక్రో, మినీ, స్మాల్. ద స్మాల్ ఆర్ మినీ ఆర్ మైక్రో స్కీమ్స్ ఆర్ ఫర్దర్ క్లాసిఫైడ్ యాజ్, వీటిని ఫర్దర్గా ఇంకెలా క్లాసిఫై చేయొచ్చు అంటే స్టోరేజ్ అండ్ రన్ ఆఫ్ ద రివర్ స్కీమ్. కిందకి పడేలా చేసుకుని, అంటే రిజర్వాయర్ హైట్లో ఉంటుంది, ఆ హైట్ నుంచి వాటర్ పడేలా చేసుకుని ఆ పడుతున్న వాటర్ డైరెక్షన్ టర్బైన్ అరేంజ్ చేస్తారు. ఆ టర్బైన్ తిరుగుతూ ఉంటుంది. ఆ టర్బైన్కి అటాచ్డ్గా షాఫ్ట్ ఉంటుంది. ఆ షాఫ్ట్ దేనికి కనెక్ట్ ఉంటుంది, జనరేటర్ కనెక్ట్ ఉంటుంది. ఆ జనరేటర్ ఏం చేస్తుందంటే ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది స్టోరేజ్ స్కీమ్. ఇది అదే రన్ ఆఫ్ స్కీమ్ అనుకోండి, కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ వాటర్ని ఉపయోగించుకోవడం. అంటే ఫ్లో లేనప్పుడు అక్కడనే పవర్ ప్రొడక్షన్ జరగదు. కానీ స్టోరేజ్ స్కీమ్ అనుకోండి, మనకి డిమాండ్ లేనప్పుడు స్టోర్ చేసుకుని పవర్ డిమాండ్ ఉన్నప్పుడు ఆ స్టోరేజ్ వాటర్ని రిలీజ్ చేసి అప్పుడు పవర్ జనరేట్ చేస్తారు. అదే రన్ ఆఫ్ అనుకోండి, కంటిన్యూస్ ఫ్లోగా ఒక రివర్ ఏదో కంటిన్యూస్గా ఫ్లో అవుతున్నప్పుడు ఆ కంటిన్యూస్ ఫ్లోను ఉపయోగించుకుని పవర్ జనరేషన్, ఆ కంటిన్యూస్ ఫ్లో లేనప్పుడు పవర్ జనరేషన్ జరగదు. ఓకేనా. ఏ స్టోరేజ్ స్కీమ్ మేక్స్ యూజ్ ఆఫ్ ఎ డ్యామ్ టు స్టాప్ ద రివర్ ఫ్లో, బిల్డింగ్ అప్ ఏ రిజర్వాయర్ ఆఫ్ వాటర్ బిహైండ్ ద డ్యామ్. ఓకే. స్టోరేజ్ స్కీము ఏం చేస్తుందంటే ఒక డ్యామ్ కన్స్ట్రక్షన్ కలిగి ఉంటుంది. అందులో వాటర్ స్టోరేజ్ ఉంటుంది అండ్ ఆ వాటర్ బిల్డప్ అవుతూ ఉంటుంది. అందులో కెపాసిటీ పెరుగుతుంటుంది. అది ఎక్కడంటే ఆ డ్యామ్కి వెనక సైడు రిజర్వాయర్ ఉంటుందన్నమాట. సో డ్యామ్ ముందు ఏంటంటే డ్యామ్కి కింద టర్బైన్స్ ఉంటాయి, డ్యామ్కి వెనకాల రిజర్వాయర్ ఉంటుంది. మనకు అవసరమైనప్పుడు ఆ రిజర్వాయర్ గేట్స్ లిఫ్ట్ చేసినప్పుడు వాటర్ పడుతుంటుంది. పడినప్పుడు ఆ వాటర్ పడుతున్న డైరెక్షన్లో టర్బైన్ ఉంటుంది. ద వాటర్ ఈజ్ దెన్ రిలీజ్డ్ త్రూ టర్బైన్స్ వెన్ పవర్ ఈజ్ నీడెడ్. ఎప్పుడైతే పవర్ అవసరమో అప్పుడు వాటర్ రిలీజ్ చేస్తారు టర్బైన్ మీద. ఓకేనా. The advantage of this is that rainfall can store during the wet season of the year and then release through turbines for producing power during some or all the drier periods of the year. సో ఈ స్టోరేజ్ స్కీమ్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే రెయిన్ఫాల్ టైంలో వాటర్ అంతటిని స్టోర్ చేసుకుని, అంటే వెట్ సీజన్లో వాటర్ అంతా స్టోర్ చేసుకుని, సమ్మర్ సీజన్, డ్రైయర్ సీజన్ అంటే మీనింగ్ ఏంటంటే మెయిన్లీ సమ్మర్ సీజన్లో మనకి వర్షాలు ఉండవు కాబట్టి ఆ స్టోరేజ్ అయిన వాటర్ని అప్పుడు పవర్ జనరేషన్ కోసం ఉపయోగిస్తారు. ఓకే. అండ్ పైప్ అండ్ దెన్ త్రూ టర్బైన్. రన్ ఆఫ్ స్కీమ్కి ఎటువంటి స్టోరేజ్ రిజర్వాయర్ ఉండదు. బట్ ఏంటంటే ఆ రివర్ ఫ్లో అవుతున్నప్పుడు దాన్ని డైవర్ట్ చేస్తారు. ఒక పైప్ లైన్ ద్వారా డైవర్ట్ చేసి ఆ పైప్ లైన్ నుంచి వెళ్తున్న వాటర్కి డైరెక్షన్లో సర్టెన్ హైట్లో పైప్ లైన్ ఉంటుంది. దానికి కింద ఒక టర్బైన్ అరేంజ్ చేస్తారు. అంటే ఆ టర్బైన్ మీద ఈ పైప్ లైన్ గుండా డైవర్ట్ అయిన వాటర్ వెళ్ళి పడితే కనుక టర్బైన్ తిరగడం, ఎలక్ట్రిసిటీ జనరేషన్ జరగడం అన్నీ జరుగుతుంటాయి. కానీ ఇది ఇప్పుడు ఆ వాటర్ ఫ్లో జరుగుతున్నంతసేపు మాత్రమే, అంటే ఆ రివర్ ఫ్లో అవుతున్నంతసేపు. ఓకే. సో మైక్రో హైడ్రో స్కీమ్స్ ఆర్ ఆల్మోస్ట్ రన్ ఆఫ్ రివర్ టైప్. మైక్రో స్కీమ్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ రన్ ఆఫ్ రివర్ టైపే. ద డిసడ్వాంటేజ్ ఆఫ్ దిస్ స్కీమ్ ఈజ్ దట్ వాటర్ ఈజ్ నాట్ క్యారీడ్ ఓవర్ ఫ్రమ్ రైనీ టు డ్రై సీజన్స్ ఆఫ్ ద ఇయర్ అండ్ జనరేషన్ డిపెండ్స్ ఆన్ ద అవైలబిలిటీ ఆఫ్ ఫ్లో. సో ఇది ఇక్కడ స్టోరేజ్ ఉండదు కాబట్టి మనకు కావాల్సినప్పుడు పవర్ జనరేట్ చేసుకోలేము అని చెప్తున్నాడు. ఈ పాయింట్ మీనింగ్ అది. రైనీ సీజన్లో మాత్రమే ఈ పవర్ జనరేషన్ చేయగలం. అంతేగాని రైనీ సీజన్ నుంచి డ్రై సీజన్ కంటిన్యూస్గా పవర్ జనరేషన్ చేయలేం. ఎందుకంటే రైనీ సీజన్ అయితేనే రివర్ ఫ్లో అనేది కంటిన్యూస్గా ఉంటుంది. సో అడ్వాంటేజెస్ ఏంటంటే మైక్రో హైడ్రో స్కీమ్స్ ఆర్ ద స్కీమ్ కెన్ బిల్ట్ లోకల్లీ ఎట్ లో కాస్ట్. తక్కువ ఖర్చుతో ఈ మైక్రో పవర్ ప్లాంట్ కన్స్ట్రక్ట్ చేయొచ్చు. ద ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ ఈజ్ నెగ్లిజిబుల్. ది స్కీమ్ డస్ నాట్ డిస్ప్లేస్ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ ప్లేస్ వేర్ ద డ్యామ్ ఈజ్ కన్స్ట్రక్ట్. ఒక డ్యామ్ కన్స్ట్రక్ట్ చేయాలంటే కనుక ఆ ఏరియాలో ఉన్న ప్రజలందరినీ ఖాళీ చేయించాలి, అడవులు నరికివేయాలి. కానీ ఈ మైక్రో స్కీమ్ వల్ల ఏంటంటే పెద్ద ఏరియా ఆక్యుపై చేయట్లేదు కాబట్టి అక్కడ ఉన్న ప్రజల్ని ఖాళీ చేయించక్కర్లేదు. స్మాల్ హైడ్రో స్కీమ్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటంటే హైడ్రో ఎలక్ట్రిక్ ఎనర్జీ ఈజ్ కంటిన్యూస్లీ రెన్యూబుల్ ఎనర్జీ సోర్స్. హైడ్రో ఎలక్ట్రిక్ ఎనర్జీ అనేది కంటిన్యూస్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్స్. ఇట్ ఈస్ ఎ మచ్ మోర్ కాన్సన్ట్రేటెడ్ ఎనర్జీ సోర్స్ దాన్ ఎయిదర్ విండ్ ఆర్ సోలార్ విండ్ కన్నా దీని నుంచి ఎక్కువ ఎనర్జీ జనరేట్ చేయొచ్చు హైడ్రో పవర్ సిస్టమ్ నుంచి. హైడ్రో ఎలక్ట్రిక్ ఎనర్జీ ఈజ్ నాన్ పొల్యూటింగ్, నో హీట్ ఆర్ ఏంటంటే ఆ పవర్ జనరేషన్ స్టార్ట్ చేసి
పవర్ ప్రొడక్షన్ అయ్యేంత వరకు పట్టే టైంని ఏమంటే జెస్టేషన్ పీరియడ్ అంట, అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పట్టే పీరియడ్ని. ఓకేనా. సో తక్కువ టైంలోనే పవర్ ప్రొడక్షన్ జరుగుతుంది. దెర్ ఈజ్ నో నీడ్ ఆఫ్ లాంగ్ ట్రాన్స్మిషన్ లైన్స్ బికాస్ ద అవుట్పుట్ ఈజ్ కన్జ్యూమ్ నియర్ ద సోర్స్. సో దీని నుంచి తయారైన పవర్ని ట్రాన్స్మిషన్ లైన్స్ ద్వారా పంపించేంత పవర్ జనరేట్ అవ్వదు. సో ఎక్కడైతే తయారవుతుందో అక్కడే కన్జ్యూమ్ చేసుకునే ఫెసిలిటీ అనమాట. సో ఎక్కువ పవర్ జనరేట్ అవ్వదు కాబట్టి ఎక్కడైతే తయారవుతుందో అక్కడే కన్జ్యూమ్ చేసేస్తారు. డిసడ్వాంటేజెస్ ఏంటంటే హైడ్రో సిస్టమ్స్ అన్లైక్ సోలార్ కాంపోనెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ డూ రిక్వైర్స్ సమ్ మెయింటెనెన్స్. ఈ హైడ్రో సిస్టమ్స్, ఈ డ్యామ్ కన్స్ట్రక్షన్ కానీ టర్బైన్స్ కానీ మెయింటెనెన్స్ కావాలి. అదే సోలార్ సిస్టమ్ అనుకోండి, పెద్దగా మెయింటెనెన్స్ అవసరం లేదు. ఇంకో డిసడ్వాంటేజ్ ఏంటంటే మెజారిటీ ఆఫ్ స్మాల్ హైడ్రో పవర్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ రిమోట్ ప్లేసెస్ అండ్ నాట్ కనెక్టెడ్ విత్ ద గ్రిడ్. సో స్మాల్ హైడ్రో పవర్ స్టేషన్స్ అన్నీ కూడా రిమోట్ ఏరియాస్లో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. అవి ప్రజలకి దగ్గరగా ఉన్న ఏరియాస్లో, అంటే పవర్ స్టేషన్స్ దగ్గరలో కన్స్ట్రక్ట్ అయ్యి లేవు. గ్రిడ్స్ అంటే మీనింగ్ అవి. ద రొటేషన్ ఆఫ్ టర్బైన్స్ కెన్ కిల్ ఫిషెస్, ఎస్పెషల్లీ యంగ్ ఫిషెస్. సో టర్బైన్ రొటేట్ అవ్వడం వలన ఆ రివర్లో ఉన్న ఫిషెస్ చాలా వరకు చనిపోయే ఛాన్స్ ఉంది. మోస్ట్ హైడ్రోఎలక్ట్రిక్ ఫెసిలిటీస్ రిక్వైర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ డ్యామ్. ద కన్స్ట్రక్షన్ ఆఫ్ డ్యామ్ కెన్ ఎఫెక్ట్ ద వాటర్ స్పీసెస్ అండ్ దేర్ రీప్రొడక్షన్ సైకిల్. సో ఒక డ్యామ్ కన్స్ట్రక్ట్ చేయాలంటే కనుక అక్కడ చాలా ఏరియాని ఖాళీ చేసేయాలి. ఖాళీ చేయాలంటే వాటర్ లేకుండా చేయాలి. అలాంటప్పుడు చాలా వాటర్ స్పీసెస్ అన్నీ కూడా కనుమరుగపోయే ఛాన్స్ ఉంది. సో హైడ్రాలజీ, లాస్ట్ ఈ వీడియోలో లాస్ట్ టాపిక్ హైడ్రాలజీ అంటే ఏంటి. సో హైడ్రాలజీ ఈజ్ ద సైంటిఫిక్ స్టడీ ఆఫ్ ద మూమెంట్, డిస్ట్రిబ్యూషన్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ వాటర్ ఆన్ ఎర్త్ అండ్ అదర్ ప్లానెట్స్. సో వాటర్ యొక్క మూమెంట్ని, డిస్ట్రిబ్యూషన్ని, మేనేజ్మెంట్ని స్టడీ చేసే శాస్త్రాన్ని ఏమంటామంటే హైడ్రాలజీ అంటారు. మన ఎర్త్ మీద కానీ వేరే ప్లానెట్స్ మీద కానీ, అంటే అక్కడ వాటర్ ఉందా లేదా, ఏ స్టేట్లో ఉంది, డైరెక్షన్ ఎటు మూవ్ అవుతుంది, దాని డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంది, అండ్ ఆ మేనేజ్మెంట్ వాటర్ ఎలా divided into surface water hydrology, ground water hydrology and marine hydrology. సో హైడ్రాలజీ 3 రకాలు. సర్ఫేస్ వాటర్ హైడ్రాలజీ ఉంటుంది, గ్రౌండ్ వాటర్ హైడ్రాలజీ ఉంటుంది, మెరైన్ వాటర్ హైడ్రాలజీ ఉంటుంది. ఓకేనండి, 3 రకాల హైడ్రాలజీస్ ఉంటాయి. సో దిస్ ఈజ్ ద వీడియో ఫర్ ఫస్ట్ వీడియో ఫర్ యూనిట్ 4 ఇన్ క్లస్టర్ పేపర్ 2. డే స్టూడెంట్స్, వెల్కమ్ టు ఆన్లైన్ క్లాసెస్. సో మనం 6th సెమిస్టర్లో క్లస్టర్ సెకండ్ పేపర్ గురించి మాట్లాడుతున్నాం. క్లస్టర్ పేపర్ 8C2. యూనిట్ 5 గురించి మాట్లాడతాను నేను, వాటి గురించి డిస్కస్ చేస్తున్నాం. సో ఈ C2 యొక్క టైటిల్ ఏంటంటే విండ్, హైడ్రో అండ్ ఓషన్ ఎనర్జీస్. సో ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను నేను. సో ఇది లెక్చర్ నెంబర్ 1 ఈ యూనిట్ 4కి సంబంధించి. ఈ యూనిట్ 4 యొక్క టైటిల్ ఏంటంటే స్మాల్ హైడ్రో పవర్ సిస్టమ్స్. యూనిట్ 4 యొక్క టైటిల్ ఇది. సో దీంట్లో ఈరోజు టాపిక్ ఏంటంటే ఎలిమెంట్స్ ఆర్ పార్ట్స్ ఆఫ్ ఏ పంప్. మనం పంప్ గురించి వినే ఉంటాం మనం. చాలా రకాల మనం ఓల్డెన్ డేస్లో ఉండేది అండ్ ఇప్పుడు కూడా మన అగ్రికల్చర్ ఫీల్డ్లో కూడా ఉపయోగిస్తుంటారు పంప్స్ని. ఓకే, పంపు యొక్క పార్ట్స్ ఏంటి, సో వాటి గురించి ఉంటుంది. సో దిస్ ఈజ్ లెక్చర్ నెంబర్ 2 ఇన్ యూనిట్ 4 ఇన్ పేపర్ 8C2. సెకండ్ పేపర్ ఇది, క్లస్టర్ సెకండ్ పేపర్. ఫస్ట్ పేపర్ ఆల్రెడీ కంప్లీట్ అయింది మీకు, థర్డ్ పేపర్ కూడా కంప్లీట్ అయింది. సెకండ్ పేపర్లో యూనిట్ 4, యూనిట్ 5 మాత్రం నేను డిస్కస్ చేస్తున్నాను. సో ముందు పంప్ డెఫినేషన్ ఏంటో చూద్దాం ఒకసారి. ఏ పంప్ ఈజ్ ఎ మెకానికల్ డివైస్ యూజ్డ్ టు ఫోర్స్ ఏ ఫ్లూయిడ్. ఆ ఫ్లూయిడ్ ఏమవచ్చు అంటే లిక్విడ్ అవ్వచ్చు, గ్యాస్ అవ్వచ్చు, టు మూవ్ ఫార్వర్డ్ ఇన్సైడ్ ఏ పైప్ లైన్ ఆర్ హోస్. సో ఇది ఒక మెకానికల్ డివైస్ అండి పంప్ అంటే. సో ఇందులో ఏ పార్ట్స్ ఉంటాయనేది ఫర్దర్ స్లైడ్స్లో చూద్దాం. సో బేసిక్గా దీని డెఫినేషన్ ఏంటంటే ఇట్ ఈస్ ఎ మెకానికల్ డివైస్ ఈజ్ యూజ్డ్ టు ఫోర్స్ ఏ ఫ్లూయిడ్. ఒక ఫ్లూయిడ్ని ఒక పైప్ లైన్లోకి పంపించడం కోసం, లేదా హోస్ అంటుందని, పైప్ లైన్ హోస్ అంటే వే అనమాట. ఒక గొట్టం లాంటి స్ట్రక్చర్ని పైప్ లైన్ అనొచ్చు లేదా హోస్ అనొచ్చు. సో దాంట్లోకి సర్టెన్ ఫోర్స్ తోటి ఆ ఫ్లూయిడ్ని మూవ్ చేయడానికి, ఫార్వర్డ్ డైరెక్షన్ మూవ్ చేయడానికి ఉపయోగించే మెకానికల్ డివైస్ని ఏమంటామంటే పంప్ అంటాం. ఓకేనండి. సో ఇందులో మెయిన్ పార్ట్స్ ఏంటంటే ఫస్ట్ హౌసింగ్ ఆర్ స్లైడ్కి హౌసింగ్ ఆర్ కేసింగ్. ఈ హౌసింగ్ ఆర్ కేసింగ్ ఈ రెండింటికి మీనింగ్ ఒకటి. ఇది ఏంటంటే అవుటర్ షెల్ అనమాట, అవుటర్ పోర్షన్ ఆఫ్ ద పంప్ అనమాట. అవుటర్ స్ట్రక్చర్ ఇది, ఇన్సైడ్ స్ట్రక్చర్ కాదు, బయటికి కనిపించే స్ట్రక్చర్ ఇది అవుటర్ షెల్. ద అవుటర్ షెల్ ఆఫ్ ద పంప్ విచ్ ప్రొటెక్ట్స్ మోస్ట్ ఆఫ్ ద కాంపోనెంట్స్ ఫ్రమ్ ద అవుట్ సైడ్ ఎలిమెంట్స్. సో బయట నుంచి వస్తున్న
డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటే బురద నుంచి కానీ లేదంటే వేరే రకమైన గాలి నుంచి కానీ లేదా చెత్త చెదారం నుంచి అంటే గాలి వేసినప్పుడు వచ్చే ఆ చెత్త నుంచి కానీ ప్రొటెక్ట్ చేయడం కోసం అవుటర్ షెల్ ఉంటుంది. దాన్ని ఏమంటాం అంటే హౌసింగ్ ఆర్ కేసింగ్ అంటాం. సో ద కేసింగ్ ఆఫ్ ద పంప్ షుడ్ బీ మేడ్ ఆఫ్ ఎ మెటీరియల్ suitable to withstand the environmental conditions of the applications. సో ఆ హౌసింగ్ యొక్క మెటీరియల్ ఎలా ఉండాలంటే కనుక చుట్టుపక్కల అంటే ఎన్విరాన్మెంట్ కండిషన్స్ని బేస్ చేసుకుని అది కన్స్ట్రక్ట్ చేస్తారు. ఆ మెటీరియల్ ఉంటుంది అంటే ఎన్విరాన్మెంట్ కండిషన్స్ని తట్టుకునే విధంగా ఉండాలి. అంటే ఒకసారి రెయిన్ పడవచ్చు, ఒకసారి గాలి వేయచ్చు, ఒకసారి ఎండ తగలవచ్చు. వీటన్నిటికీ అంటే ఎక్కడైతే ఆ పంపుని అరేంజ్ చేస్తున్నారో ఆ ఏరియాలో కండిషన్స్ ఎలాగనే చూసి దాన్ని బట్టి ఆ కండిషన్స్ తట్టుకునే విధంగా, విత్ స్టాండింగ్ అంటే మీనింగ్ ఏంటంటే తట్టుకునే విధంగా ఉండే మెటీరియల్ అనమాట. మెటీరియల్ అయి ఉండాలి అది. ఓకేనా. ఎగ్జాంపుల్ ఏంటంటే సబ్మెర్సిబుల్ పంప్స్ అని చెప్పి ఉంటాయి కదా, సబ్మెర్సిబుల్ పంప్స్. అవి వాటిని మనం భూమిలో కన్స్ట్రక్ట్ చేస్తారు, అవి భూమిలో పెడతారు. అవి ఏంటంటే వాటికి ఉండాల్సిన క్యారెక్టర్ ఏంటంటే వాటిని ప్రొటెక్ట్ చేయాల్సిన హౌసింగ్ ఉండొచ్చు అండి. దానికి ఉండాల్సిన క్యారెక్టర్ ఏంటంటే షుడ్ బి వాటర్ అండ్ రస్ట్ కరోజన్ రెసిస్టెంట్. సో వాటర్ రెసిస్టెంట్ అయి ఉండాలి ఆ మెటీరియల్. హౌసింగ్ మెటీరియల్ ఏదైతే ఉందో అది వాటర్ రెసిస్టెంట్ అయి ఉండాలి అండ్ రస్ట్ కరోజన్ మెటీరియల్ అయి ఉండాలి. అంటే తుప్పు పట్టకుండా ఉండాలన్నమాట. అంటే వెట్ ల్యాండ్లో కింద అమరుస్తారు కాబట్టి ఆ పంప్ని అక్కడ చుట్టూ ఉన్న వాటర్ని వెట్ కంటెంట్ని తట్టుకు ఉండేలాగా ఉండాలి పంప్ యొక్క హౌసింగ్ మెటీరియల్ అనేది. ఎందుకంటే మొత్తం లోపల ఉన్న పార్ట్స్ అన్నిటిని కూడా ప్రొటెక్ట్ చేసేది హౌసింగే ఆర్ కేసింగ్ అంటాం, అవుటర్ షెల్ అనమాట అది. సో నెక్స్ట్ పార్ట్ ఏంటంటే ఇంపెల్లర్. సో ఇంపెల్లర్ అంటే ఇది ఒక రొటేటింగ్ బాడీ ఇది. సో రొటేటింగ్ డిస్క్ విత్ ఎ సెట్ ఆఫ్ వెయిన్స్ అంటే మీనింగ్ ఏంటంటే చిన్న చిన్న బ్లేడ్స్ లాంటివి అనమాట. 1 by 1 అటాచ్ అయ్యి ఉంటాయి. ఓకేనండి. చిన్న చిన్న బ్లేడ్స్ లాంటివి 1 by 1 అటాచ్ అయ్యి ఉంటాయి. ఇది ఒక రొటేటింగ్ డిస్క్ లాంటిది. సో ఒక ఫ్లవర్ లైక్ ఉంటుందన్నమాట. ఫ్లవర్ లైక్ చిన్న చిన్న బ్లేడ్స్ అటాచ్ అయ్యి ఉంటాయి అనమాట. ఈ రొటేటింగ్ డిస్క్ విత్ ఎ సెట్ ఆఫ్ వెయిన్స్ కపుల్ టు ఏ షాఫ్ట్. ఒక రాడ్కి కపుల్ చేసి ఉంటుంది, అటాచ్ చేసి ఉంటుంది. అంటే స్క్రూ టైప్ కానీ లేదా డైరెక్ట్గా అటాచ్డ్ కానీ ఉంటుంది. ఒక రాడ్ ఉంటుంది, రాడ్కి అటాచ్ చేసి ఉంటుంది. వెన్ ద ఇంపెల్లర్ రొటేట్స్, ఈ ఇంపెల్లర్ రొటేట్ అవుతుంటే కనుక అంటే మనకి మోటార్ ఆన్ చేయగానే ఈ పంపు రన్ అవ్వడం మొదలు పెడుతుంది కదా. వెన్ ద ఇంపెల్లర్ రొటేట్స్ ఇట్ ఇంపార్ట్స్ ఎనర్జీ టు ద ఫ్లూయిడ్ టు ఇండ్యూస్ ఫ్లో. సో ఇంపెల్లర్ రొటేట్ అయితే కనుక ఏం జరుగుతుందంటే ఇది ఫ్లూయిడ్ ఫ్లో వస్తుంది కదా. ఆ ఫ్లూయిడ్ ఫ్లోని ఏం చేస్తుందంటే ఇంకా ముందుకు గెంటుతుంది అనమాట, ఇంకా స్పీడ్గా. అంటే తన వెనకున్న ఫ్లూయిడ్ని ఫ్రంట్కి దాంట్లో ఆ ఫ్లోలో మరింత ఫ్లోని క్రియేట్ చేస్తుంది. ఇండ్యూస్డ్ ఫ్లో అంటే కొత్తగా క్రియేట్ చేసిన ఫ్లో. ఆ ఫ్లూయిడ్ ఆ ఇంపెల్లర్ గుండా వెళ్ళినప్పుడు ఇంపెల్లర్ తిరుగుతుంటే కనుక ఏమవుతుందంటే వాటర్ని ఇంకా స్పీడ్గా ముందుకు గెంటుతూ ఉంటుంది ఆ ఇంపెల్లర్ అనేది. దేనివల్ల అంటే ఆ ఇంపెల్లర్కి వెయిన్స్ అనేవి ఉంటాయి. వెయిన్స్ అంటే చిన్న చిన్న బ్లేడ్స్ లాంటి స్ట్రక్చర్ ఉంటుంది. ఆ స్ట్రక్చర్ ఏం చేస్తుందంటే ఒక వాటర్ని ముందుకు గెంటడానికి ట్రై చేస్తుంది. ఫ్లో క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద పంప్ వేరీ వైడ్లీ బేస్డ్ ఆన్ ద ఇంపెల్లర్ డిజైన్. సో పంప్ యొక్క ఫ్లో క్యారెక్టరిస్టిక్స్ అనేవి దేని మీద డిపెండ్ అవుతాయంటే ఈ ఇంపెల్లర్ మీద డిపెండ్ అవుతాయి. ఆ ఫ్లో క్యారెక్టరిస్టిక్స్ బట్టి పంప్కి ఇంపెల్లర్ డిజైన్ మారుతూ ఉంటుంది, ఇంపెల్లర్ డిజైన్ కూడా మారుస్తుంటారు. ఓకేనండి. సో నెక్స్ట్ పార్ట్ ఏంటంటే నెక్స్ట్ మోటార్. సో షాఫ్ట్ని తిప్పడానికి ఎవరు కావాలంటే పవర్ సోర్స్ కావాలి. సో షాఫ్ట్ దేనికి అటాచ్ ఉంటుందంటే ఇంపెల్లర్కి అటాచ్ ఉంటుంది. సో ఇంపెల్లర్ ఎందులో ఉంటుందంటే మోటార్ పంప్లో ఉంటుంది. ఆ ఇంపెల్లర్ ఏం చేస్తుందంటే ఫ్లూయిడ్ని ఇంకా ఎక్కువ ఫోర్స్ తోటి మూవ్ అయ్యేలా చేస్తుంది ఇంపెల్లర్ అనేది. ఓకే. సో ఈ ఇంపెల్లర్కి అటాచ్ అయిన రాడ్ని తిప్పాలంటే కనుక రాడ్ దేనికి కనెక్ట్ ఉంటుందంటే మోటార్ కనెక్ట్ ఉంటుంది. సో మోటార్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఉపయోగించి మోటార్ రన్ చేస్తారు. సో మోటార్ స్విచ్ ఆన్ చేయగానే ఆ షాఫ్ట్ తిరుగుతుంది, షాఫ్ట్కి అటాచ్డ్ ఇంపెల్లర్ తిరుగుతుంది. ఇంపెల్లర్ ఏం చేస్తుందంటే ఫ్లూయిడ్ని ఎక్కువ ఫ్లో తోటి మూవ్ చేస్తుంది. ఓకే. ద పవర్ సోర్స్ ఆఫ్ ద పంప్ విచ్ డ్రైవ్స్ ద షాఫ్ట్. పంప్కి ఉన్న పవర్ సోర్స్ ఏంటంటే మోటార్ ఇది. అది షాఫ్ట్ని తిప్పుతుంది అనమాట. ఏసీ మోటార్స్ అండ్ డీసీ మోటార్స్ ఆర్ ద మోస్ట్ కామన్ పవర్ సోర్సెస్ ఫర్ పంప్స్. సో ఏసీ మోటార్స్ కానీ డీసీ మోటార్స్ కానీ ఎక్కువ ఉపయోగిస్తుంటారు పంప్స్కి పవర్ సోర్స్ కింద. బట్ ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్స్ ఐసీఈ అంటాం. హైడ్రాలిక్ పవర్ అండ్ స్టీమ్ పవర్ ఆర్ అదర్ పాసిబిలిటీస్. సో ఇంకా పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ అని చెప్పి ఒకటి ఉంది, అది కూడా పవర్ సోర్సే. హైడ్రాలిక్ పవర్ అని ఒకటి ఉంది, అది కూడా పవర్ సోర్సే. నెక్స్ట్ స్టీమ్ పవర్ ఆర్ ద అదర్ పాసిబిలిటీస్. సో ఈ ఏసీ మోటార్ డీసీ మోటార్ కాకుండా ఇవి కూడా పవర్ సోర్సెస్ కింద ఉపయోగించే అవకాశం ఉంది కొన్ని ఏరియాస్లో, కొన్ని పంప్స్కి సంబంధించి.
నెక్స్ట్ ఏంటంటే షాఫ్ట్. ఈ షాఫ్ట్ గురించి రాడ్ అనమాట. షాఫ్ట్ అంటే ఒక సర్టెన్ లెంత్ ఉన్న ఒక రాడ్ లాంటిది. ఓకే, యాక్సిల్ అంటాం కదా, యాక్సిల్ అని కూడా అనొచ్చు, నో ప్రాబ్లం. సో ద షాఫ్ట్ కనెక్ట్స్ ద ఇంపెల్లర్ టు ద మోటార్ ఆర్ ఇంజన్. సో షాఫ్ట్ దేని కనెక్ట్ చేస్తుందంటే ఇంపెల్లర్ని మోటార్ని కనెక్ట్ చేసి ఉంచుతుంది. రెండింటికి మధ్య మీడియేటర్ అనమాట ఇది. సో మోటార్ తిరిగితే కనుక షాఫ్ట్ తిరుగుతుంది, షాఫ్ట్కి అటాచ్డ్గా ఇంపెల్లర్ తిరుగుతుంది. దట్ ప్రొవైడ్స్ పవర్ ఫర్ ద పంప్. ఎప్పుడైతే మోటార్ ఆన్ చేసామో షాఫ్ట్ తిరిగితే కనుక ఇంపెల్లర్ తిరుగుతుంది. కాబట్టి ఇంపెల్లర్ అంటే ఏం చేస్తుందంటే వాటర్ని ఫ్లోలోకి తీసుకొస్తుంది. అంటే పంప్కి ఒక పవర్ that contains the impeller and collects discharges and sometimes recirculates the fluid being pumped. సో ఈ వాల్యూట్ అనేది ఇన్నర్ కేస్ అండి, హౌసింగ్ అనేది అవుటర్ కేసు, ఈ వాల్యూట్ అనేది ఇన్నర్ కేసు. ఈ వాల్యూట్లో ఏమేమి ఉంటాయంటే ఇంపెల్లర్ ఉంటుంది అండ్ వాటర్ని కలెక్ట్ చేసి డిశ్చార్జ్ చేసి అండ్ సమ్టైమ్స్ రీసర్క్యులేట్ చేసే ప్రాసెస్ అంతా కూడా ఈ వాల్యూట్లో జరుగుతుంది. వాటర్ని కలెక్ట్ చేయడం, డిశ్చార్జ్ చేయడం బయటకు వదలడం, సమ్టైమ్స్ రీసర్క్యులేట్, అందులోనే రీసర్క్యులేట్ చేసే ప్రాసెస్ అంతా కూడా ఈ వాల్యూట్లో జరుగుతుంది. ద మెటీరియల్స్ యూజ్డ్ టు కన్స్ట్రక్ట్ ద లైనింగ్ ఆఫ్ ద పంప్ వాల్యూట్ మస్ట్ బి కంపాటబుల్ విత్ ద హ్యాండిల్ మీడియా. సో దీని యొక్క మెటీరియల్ అనేది కంపల్సరీగా ఏంటంటే ఏ ఫ్లూయిడ్ని పంపిస్తున్నాం అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అక్కడ పంపించే ఫ్లూయిడ్ మీద డిపెండ్ అయ్యి ఈ వాల్యూట్ యొక్క మెటీరియల్ కన్స్ట్రక్ట్ అయి ఉంటుంది. ఓకేనండి. సో నెక్స్ట్ అదర్ కాంపోనెంట్స్ పార్ట్స్ ఆఫ్ పంప్కి అనదర్ కాంపోనెంట్స్ ఏంటంటే బేరింగ్ అసెంబ్లీ ఉంటుంది. సో బేరింగ్స్ అనే మాట వినే ఉంటారు మీరు. సో బేరింగ్స్ ఎందుకోసం అంటే ఇక్కడ ద మెకానికల్ సపోర్ట్ దట్ అలౌస్ కంటిన్యూస్ రొటేషన్ ఆఫ్ ద ఇంపెల్లర్ అండ్ ఇట్ ఈస్ కంటిన్యూస్లీ లూబ్రికేటెడ్. సో ఇంపెల్లర్ కంటిన్యూస్గా రొటేట్ అవ్వాలంటే కనుక బేరింగ్ సెక్షన్ ఉండాలి. సో బేరింగ్ సెక్షను అండ్ ఆ బేరింగ్స్ ఏంటంటే కంటిన్యూస్గా లూబ్రికేట్ అయ్యండి, అంటే గ్రీజ్ లాంటిది కానీ లేదా ఆయిల్ లాంటిది కానీ లేదా పెడితే కనుక ఏంటంటే ఆ బేరింగ్స్ అనేవి కంటిన్యూస్గా తిరుగుతుంటే ఆ బేరింగ్స్ అటాచ్డ్గా ఇంపెల్లర్ ఉంటుంది కాబట్టి ఇంపెల్లర్ కూడా కంటిన్యూస్ ఫ్లో అవుతూ ఉంటుంది, ఎటువంటి ఫ్రిక్షన్ లేకుండా కంటిన్యూస్గా తిరుగుతూ ఉంటుంది అనమాట. సో మనకు బేరింగ్స్ అనే పదం వినే ఉంటాం. ఈ బేరింగ్స్ వల్ల ఏంటంటే కంటిన్యూస్గా రొటేట్ అవుతూ ఉంటుంది అన్నమాట పర్టికులర్ బాడీ అనేది. సో ఈ బేరింగ్స్ అసెంబ్లీ అనేది దేనికి అటాచ్డ్గా ఉంటుంది, ఇంపెల్లర్కి అటాచ్డ్గా ఉంటుంది. నెక్స్ట్ హబ్, డివైస్ అటాచ్డ్ టు ద బేరింగ్ అసెంబ్లీ విచ్ ఈస్ కనెక్టింగ్ పాయింట్ ఫర్ ద మోటార్ ఆర్ ఇంజన్. సో ఈ హబ్ అంటే మీనింగ్ సో మోటార్ నుంచి ఈ బేరింగ్ అసెంబ్లీకి కనెక్ట్ చేయాలంటే కనుక మధ్యలో ఒక హబ్ ఉంటుంది అనమాట. అంటే హబ్ అంటే ఒక ఎలక్ట్రికల్ డివైస్ లాంటిది, ఒక కేస్ అనమాట, ఒక ఇంటర్నల్ కేస్, ఒక హౌస్ లాంటిది అది హబ్ అనేది. సో ఇది ఏం చేస్తుందంటే బేరింగ్ అసెంబ్లీని అండ్ మోటార్ని కనెక్ట్ చేసే పాయింట్ అనమాట ఇది. సో కనెక్టింగ్ పాయింట్ ఇది. నెక్స్ట్ సీల్, ప్రొటెక్ట్స్ ద బేరింగ్ అసెంబ్లీ ఫ్రమ్ బీయింగ్ కంటామినేటెడ్ బై ద పంప్డ్ మీడియా. బేరింగ్ అసెంబ్లీని ప్రొటెక్ట్ చేయడం కోసం ఒక సీల్ ఉంటుంది. సో బేరింగ్ అసెంబ్లీ అంటే బేరింగ్స్ని ప్రొటెక్ట్ చేయడం కోసం ఒక సీల్ అనమాట, అదొక పార్టే. సో చుట్టుపక్కల నుంచి వస్తున్న డస్ట్ని కానీ దీన్ని క్యాచ్ చేయకుండా, బేరింగ్ అసెంబ్లీ క్యాచ్ చేయకుండా దాని చుట్టూ ఒక సీల్ ఉంటుంది. ఆ సీల్ వల్ల ఏమవుతుందంటే ఆ బేరింగ్ అసెంబ్లీ అనేది డస్ట్ క్యాచ్ చేయకుండా ఫ్రీగా తిరిగే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇవి పంప్ యొక్క పార్ట్స్ అండి. ఒక అర్థమైనాయి కదండి. సో ఫస్ట్ నేను తీసుకుంటే కనుక హౌసింగ్ ఆర్ కేసింగ్ అనేది ఒక పార్టు, నెక్స్ట్ ఇంపెల్లర్ అనేది ఒక పార్టు, నెక్స్ట్ మోటార్, షాఫ్ట్, వాల్యూట్, ఇంకా అనదర్ కాంపోనెంట్స్ తీసుకుంటే కనుక బేరింగ్ అసెంబ్లీ, హబ్ అండ్ సీల్. ఇవి పార్ట్స్ ఆఫ్ ద పంప్. ఓకేనండి.